హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి దొండకాయ కూర చేసి చూపిస్తున్నాను. ముద్దకూరలాగా ఉంటుంది, అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి చల్లారాక ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 2 స్పూన్ల నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇందులో 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసేసుకుందాం. ఇది మెత్తగా అయ్యేదాకా మగ్గబెట్టుకుందాము. ఉల్లిపాయలో నేనేం ఉప్పు వేయలేదు. ఇందులో ఇప్పుడు ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు ఉన్నాయి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసేసుకొని కలిపేసి మూత పెడదాము. అవసరమైతే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. నేను వేయలేదు, 2 స్పూన్లు నాకు సరిపోయింది. ఇక్కడ కొద్దిగా నీళ్లు చల్లేసి మూత పెట్టేద్దాం. ఇవి ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇవి బాగా మగ్గిపోయాక చూపిస్తాం. ఇక్కడ దొండకాయలు సగం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, ఇది పులుసు పొడి, కొంచెం ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపేసుకుందాం. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ పులుసు పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవి వేసి కలిపేద్దాం. ఇక్కడ 2 టొమాటోలు కూడా చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసి గిలక్ కొట్టి అది కూడా వేసేద్దాం. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెడదాము. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది మీరు టొమాటో గ్రేవీ వేసినప్పుడే కానీ కుక్కర్లో పెట్టేసుకుంటే మొత్తం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాల్లో అయిపోతుంది. నేను ఒక గ్లాస్ ఫుల్ నీళ్లు పోసేసాను. ఇంకొంచెం ఉడకాలి, అయిపోవచ్చింది. చక్కగా అందంగా కూడా ఉందండి. చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నంతో సూపరు, చపాతీలతో చెప్పనే అక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియోలు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.